They're not being given a great deal of medical care. They're not being given painkillers really beyond aspirin and maybe, if you're lucky, some Brufen or something for the sort of pain that goes with terminal cancer and the things that they were dying of. And I thought, what's the point? ఈ మత మార్పిడి తెరిసే ఆశ్రమాలలో ఒకే గదిలో దాదాపుగా 40-50 మంది రోగుల్ని ఉంచేవాళ్ళంట. రోగికి మధ్య కనీసం అడుగున్నర దూరం కంటే ఎక్కువ ఉండేది కాదంట. అందరూ కూడా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో బాధపడేవారే. అందులో క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో బాధపడేటువంటి రోగులు కూడా ఉన్నారు. వాళ్ళకి కనీసం నొప్పి నివారణ మాత్రలు కూడా ఇచ్చేవాళ్ళు కాదంట. ఈ సూదుల్ని కూడా సరిగా శాస్త్రీయ పద్ధతిలో క్లీన్ చేయటం ఉండదు. జస్ట్ పంపు నీళ్లతో కడిగి అవతల పడేసేవాళ్ళంట. ఒక సూదితోనే అనేక మంది ఇంజెక్షన్ ఇచ్చేవారు అని చెప్పి ఈ మేరీ లౌడన్ అనే ఒక రచయిత్రి గారు చెప్పడం జరిగింది. The needles they used and reused over and over